అనిల్ నాయర్ హియర్. ఒక కాన్సెప్ట్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో లెస్ దాన్ 0 ఉంటే ఎక్స్ ఎక్కడెక్కడ ఉంటుందో చూసాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏమవుతుందో చూద్దాం. సపోజ్గా x² మైనస్ 5x ప్లస్ 4 గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏమవుతుంది? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4 గ్రేటర్ దాన్ 0. ఇంతవరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? అందరికీ క్లియర్ అయింది కదా? సో ఎక్స్ క్రిటికల్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్స్ని ఒక స్ట్రైట్ లైన్లో రాసుకుంటే x మైనస్ 1 ఈక్వలెంట్ టు 0, x ఈక్వలెంట్ టు 1, x ఈక్వలెంట్ టు 4. 3 రీజన్లు వస్తాయి. లెస్ దాన్ 1 1 నుంచి 4 1, గ్రేటర్ దాన్ 4 1. 0 అనుకుందాం. 0 లెస్ దాన్ 1లో ఉంది. 0 మైనస్ 1, 0 మైనస్ 4. 1 ఇంటూ 4 4, 4 గ్రేటర్ దాన్ 0. ఇది టిక్, ఇది క్రాస్, ఇది టిక్. అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అయినా అయి ఉండొచ్చు. అదే గనక డిగ్రీ 2 గనక ఉండి గ్రేటర్ దాన్ ఇన్ఈక్వాలిటీ ఉంటే ఆ క్రిటికల్ పాయింట్స్ మధ్యలో రైట్ ఎక్స్ వాల్యూలు ఉండవు. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, ఎక్స్ అనేది చిన్న వాల్యూకి తక్కువ ఉంటుంది, ఆర్ పెద్ద వాల్యూకి ఎక్కువ ఉంటుంది. ఇదే మాడ్యులస్ ఫంక్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం. మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7, ఎక్స్ గనక 0 ఉండి 7కి ఎక్కువ ఉండాలి, ఆర్ మైనస్ 7కి తక్కువ ఉండాలి. ఎక్స్ లెస్ దాన్ -7 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7. కాన్సెప్ట్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.